హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీ అందరికీ మ్యాంగోతో మంచి రెసిపీ చూపించిపోతున్నానండి. ఇది మ్యాంగో సీజన్ కదా, ఇలా నేనైతే 3 మ్యాంగోస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పీల్ తీసి పెట్టుకోవాలి. మ్యాంగో సీజన్లోనే కదా మనం ఏ రకమైన చేసుకోగలుగుతాము, ఎందుకంటే మనకు చాలా అందుబాటులో ఉంటాయి. ఇలా అయితే నేను పీసెస్ కట్ చేసేసుకున్నానండి. పీల్ తీసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముక్కలన్నింటిని చక్కగా జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కొన్ని పాలు అయితే తీసుకుంటున్నాను. కొన్ని పాలు తీసుకుని ఇలా కలుపుకున్నానండి. వీటిల్లో మనము ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ యూజ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా యూజ్ చేసుకుని వేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇంకా మనకి సరిపడాగా షుగర్ వేసుకున్నానండి. నేనైతే 4 స్పూన్స్ వేసుకున్నాను షుగరు. సరిపడాగా, ఆల్రెడీ మ్యాంగో స్వీట్గా ఉంటాయి కనుక ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూసారా, మనకి మంచి క్రీమీ జ్యూస్ అయితే తయారైపోయింది. మీరు క్యూబ్స్ వేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ పలుచగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. దీనిపైన చిన్న చిన్న కట్ చేసిన మ్యాంగో పీసెస్ తీసుకున్నట్లయితే మనము తింటున్నప్పుడు, ఆ జ్యూస్ తీసుకుంటున్నప్పుడు చక్కగా చిన్న చిన్న ముక్కలు కూడా నోటికి తగులుతూ ఉంటాయి. ఇంకా పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఫైనల్గా నేనైతే ఇట్లా కాజు బాదం అన్నీ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వీటిని వేసుకున్నానండి. చూసారా, ఎంతో రుచికరమైన మనకి మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇంకా ఇష్టమైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇలా తినడానికి కూడా ఇష్టపడతారు. దీనిపైన వెనిలా కొంచెం ఐస్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే మ్యాంగో డిలైట్ లాగా ఉంటుందన్నమాట. దీనిపైన మళ్ళీ మ్యాంగో పీసెస్ చిన్న చిన్నవి వేసుకున్నాను. ఇది మ్యాంగో డిలైట్ అవుతుంది. చూసారా, మరి మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మాకైతే వెనిలా ఐస్ క్రీమ్తో కూడా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.